వరంగల్ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు మరోసారి తారాస్థాయికి చేరింది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఇద్దరికి పదవులిచ్చే స్వేచ్ఛ లేదా అని మంత్రి సురేఖ ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే భద్రకాళి ధర్మకర్తల మండలిలో ఫైనల్ చేశారని అన్నారు. వాళ్ల పేర్లివ్వరు, ధర్మకర్తల మండలిని ఫైనల్ చేయనివ్వరని మంత్రి మండిపడ్డారు. లేదు, అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన నాకంటే చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాను, అందుకంటే నేను ఎక్కువ చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళ పేర్లు ఇవ్వరు. వరంగల్ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు మరోసారి తారాస్థాయికి చేరింది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ, వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. తిరుపతి అందిస్తారు. సింధు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో రోజు రోజుకు విభేదాలు ముదురుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నట్లుగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య భద్రకాళి ధర్మకర్తల మండలి కమిటీ చిచ్చుపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ స్పందిస్తూ తన నియోజకవర్గంలో భద్రకాళి ఆలయంలో ధర్మకర్త మండలిని నియమించినప్పుడు కనీసం తమకు సమాచారం ఇవ్వలేదు, తమకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే ఏదంటే చేయవచ్చు అంటూ కూడా మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు తాజాగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ స్పందించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే, ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరం. దేవాదాయ శాఖ మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చేటువంటి స్వేచ్ఛ నాకు లేదా, అధిష్టానం నుంచి వచ్చినటువంటి పేర్లనే భద్రకాళి ధర్మకర్తల మండలిలో నేను ఫైనల్ చేశాను, వాళ్ళు పేర్లు ఇవ్వరు, ధర్మకర్తల మండలిని ఫైనల్ చేయనివ్వరు అంటూ ఆమె ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ధర్మకర్తల మండలిలో నా వెంట తిరిగే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, నేను పదవులు ఇవ్వలేదు, అక్కడ అధిష్టానం నుంచి వచ్చిన వారికి మాత్రమే పదవులు ఇచ్చాను, ఆయన గురించి మాట్లాడాను, అదృష్టవశాత్తు ఏదో ఎమ్మెల్యేగా గెలిచాడు, నాకంటే జూనియర్ అంటూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయాలలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నట్లుగా రాజకీయ రగడ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ ఎట్లా స్పందిస్తారు, ఇంకా మునుముందు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.